అరుణాంకరుణాతరంగితాక్షీంధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. దోషం లేనివారు ఉండరు, కానీ పరిహార క్రియలనేవే భారతీయ జ్యోతిషం యొక్క వైశిష్ట్యం. కాబట్టి మనం చెప్పుకుంటూ ఉన్న జపాలు చేస్తున్నవారు తమ అనుభవాలను కింద కామెంట్స్లో రాసినట్లయితే చూచేవాళ్ళు కూడా అనుసరించే అవకాశం ఉంది. కన్యారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. మీ యొక్క కృషి ఇతరులకు ప్రయోజనాలనిచ్చేదిగా, ఇతరులకు గౌరవాలనిచ్చేదిగా ఉంటుంది. మీరు ఇతరులకు గౌరవాన్ని ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో మీరు గౌరవాన్ని తిరిగి తీసుకుంటారు. అంతేకాదు, మీరు ఇతరులకు ప్రయోజనాలను కల్పించేటువంటి పనులు చేయడం ద్వారా వారు మీ మనసులో స్థానం సంపాదించుకుంటారు, వారికి మీరు మనసులో ఉంటారు. దానివలన భవిష్యత్తులో మీకు ఉపకారాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. వాహనాల విషయంలో ప్రయాణ సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తలో భాగంగా గౌతమ నామాన్ని కనుక జపించుకున్నట్లయితే ప్రయాణము సుఖంగా నడుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కావాల్సిన పని కూడా సులభంగా సాధ్యమవుతుంది. అందువలన ఏ పని మీద పెడుతున్నా సరే గౌతమ నామాన్ని జపించుకోవడం తప్పనిసరి అని గ్రహించాలి. శత్రువులు మీకు అపకారం చేయలేరు, చేసిన వారి అపకారం మీ దాకా చేరదు. విశేషించి మీరు ఆ విషయాన్ని ముందే పసిగట్టడం ద్వారా కృషిశీలతను పెంపొందించుకొని విజయాలను ఎక్కువగా సాధించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటారు, వారి నిమిత్తం అధిక వ్యయాలు చేస్తుంటారు. అయితే ఎదుటి వ్యక్తికి అవసరమా అనేటువంటి విషయాన్ని గుర్తించి ఆ ఖర్చు చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అలా కాకుండా మీ యొక్క ఆధిక్యాన్ని చూపించడం కోసం ఖర్చు చేశారు అన్న భావన ఎదుటివారిలో పుట్టినట్లయితే ప్రమాదాల్లో పడతారు. అందువలన ఆ రకమైనటువంటి భావన కలగకుండా ఎదుటి వ్యక్తి యొక్క అవసరానికి తగినట్టుగా మాత్రమే స్పందించటం శ్రేయస్కరం. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే నామాన్ని జపించుకోవాలి. రాత్రి 9 లోపల నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి. కనీసం లైట్లు ఆర్పేసి మీరు కళ్ళు మూసుకొని జపం చేసుకుంటూ ఉండండి. అది ప్రయోజనాత్మకంగా ఆ కాలం గడుస్తుంది. అలాగే నిద్ర వచ్చేసినట్లయితే నిద్రా సమయం అంతా కూడా జప సమయంగా గుర్తించబడుతుంది. అందువలన ఆ నిద్రపోబోయే ముందు సమయాన్ని మాత్రం అశ్రద్ధ చేయకుండా భగవత్ స్మరణ కోసం వినియోగించండి. అత్యుత్తమమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. విశేషించి మీ యొక్క తండ్రి మొదలైనటువంటి వారి యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. వృత్తి స్థానంలో కూడా మీకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహకారాన్ని ఎక్కువగా అందించడం ద్వారా వాళ్ళ అనుభవాన్ని మీరు బాగా గ్రహించగలుగుతారు. ఆ ప్రయత్నం వల్ల మీరు భవిష్యత్ కార్యాచరణలో ఉత్తమమైన విజయాలు సాధించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ చూపించాలి. వృత్తి స్థానంలో ఇంకా మీ యొక్క సౌమ్యత అనేటువంటిది అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. వారందరి యొక్క సహాయ సహకారాలు మీరు పొందగలుగుతారు.